నిక్ ఆఫ్ ది మూమెంట్లో డెసిషన్ తీసుకోవడం కష్టం, కానీ కయ్యం కాస్త ముందుకు వచ్చి నందకిషోర్ని కాకుండా తాను రన్అట్ అయి ఉంటే బాగుంటుంది. నందకిషోర్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, 35 runs జస్ట్ 20 balls with 6 fours. సో ఇప్పుడు సత్య ఖచ్చితంగా స్కోరు 210 దాటే పరిస్థితి కూడా కష్టంగా కనిపిస్తుంది. 200 అయితే క్రాస్ కావచ్చు, ఇంకా 1.5 1 డెలివరీస్ మిగిలి ఉన్నాయి, ఓవర్స్ మిగిలి ఉన్నాయి, 1.1 overs. సో న్యూ బ్యాట్స్మెన్ సో నవీన్ ఇస్ ద న్యూ బ్యాట్స్మెన్. సో ఒక మిస్అండర్స్టాండింగ్, ద ఫస్ట్ రన్అట్ రికార్డెడ్. అయితే ఒక క్రూషియల్ వికెట్ రన్అట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. సో నందకిషోర్ రన్అట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. అలీ బ్రదర్ ఖయ్యూమ్ రన్ కోసం టీస్ చేసిన తర్వాత ఒక మిస్అండర్స్టాండింగ్, అయితే కీపర్ దాన్ని తేరుకుని అందుకని రన్అట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సో చివరిలో ఫాల్ ఆఫ్ వికెట్స్ 196 runs ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets, 18.5 balls. సో రఘు చివరి ఓవర్లో చక్కటి పర్ఫార్మెన్స్ కనిపించాడు. చివరి ఓవర్ ప్రిన్స్ లాస్ట్ ఓవర్లో మొదటి బంతికి ఒక పరుగు. నవీన్ చంద్ర, అందాల రాక్షసి హీరో సారీ. సో ప్రిన్స్ ఆఖరి ఓవర్ వేస్తున్నాడు. ఇంకా స్కోరు 200 పరుగులు చేరడానికి 3 పరుగులు అవసరం. న్యూ బ్యాట్స్మెన్ అట్ ద క్రీజ్, ఒకవైపు ఖయ్యూమ్, మరోవైపు నవీన్ చంద్ర. ప్రిన్స్ ఇస్ బౌలింగ్ ఈ సెకండ్ బాల్. ఈసారి వైడ్ ఆఫ్ సైడ్ డెలివరీ, అంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. అట్ ది సేమ్ టైమ్ బైస్ రూపంలో మరో పరుగు లభించే అవకాశం, అయితే మరొక రన్అట్, మరొక మిస్అండర్స్టాండింగ్. 8th wicket. ఈసారి ఖయ్యూమ్ రన్అట్గా వెనుదిరగాల్సి వచ్చింది. సో సెకండ్ రన్అట్ ఈజ్ రికార్డెడ్ హియర్. సో కీపర్ దాన్ని గ్యాదర్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు, అయితే ఫీల్డర్ దగ్గర నుంచి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు బంతి. సో ప్రిన్స్ దాన్ని గ్యాదర్ చేసి ఖయ్యూమ్ని రన్అట్గా మళ్ళీ తిరిగి పెవిలియన్గా పంపించాడు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ సత్య? ఆఖర్లో శ్రీకాంత్ 11 ముందంతా బాగా ఆడి చివరిలో పూర్తిగా చెతికిలు పడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకా కూడా 200 run మ్యాజిక్ కొనలేదు. వరుసగా వికెట్లు, ముఖ్యంగా 19th and 20th ఓవర్లో వరుస వికెట్లు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ప్రభు ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. ప్రభు కూడా ఫిల్మ్ స్టార్ క్రికెట్లో ఈజ్ రెగ్యులర్ ఫీచర్, మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. ప్రిన్స్ అతనికి బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా 5 బంతులు మాత్రం మిగిలి ఉన్నాయి. 5 బంతుల్లో కనీసం 2 పరుగులు చేసి స్కోర్ని 200 runs దాటించాల్సిన అవసరం ఉంది. 4 బంతులు మాత్రం మిగిలి ఉన్నాయని మా స్కోరర్ తెలియజేస్తూ ఉన్నారు. సో ఈసారి one more wide and one more chance for run out. That's a direct hit. Yes, umpire declares it out. Third run out. What's happening, Venkatesh here? What is this harakiri, Satya? పూర్తిగా బ్యాట్స్మెన్ మధ్య అవగాహన లోపం, మిస్అండర్స్టాండింగ్. మరోసారి చూడొచ్చు, కీపర్ నుంచి మంచి ప్రయత్నం, స్ట్రైట్ హిట్, గ్లోవ్స్ వేసుకుని స్ట్రైట్ హిట్ కొట్టడం చాలా కష్టమైన విషయం. అయినా రవిప్రకాష్ ఒక స్ట్రైట్ హిట్ అందించాడు. బంతిని లెగ్ సైడ్లో బంతిని ఆపడమే కాకుండా బంతిని నేరుగా వికెట్లు వేసి కొట్టడం జరిగింది. దాంతో రవిప్రకాష్ ప్రతిభతో 9th wicket